అందరికీ నమస్తే. నేను మీ డి రాజారాం యాదవ్. ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయమైన అంశం ఏంటంటే, నల్సార్ విద్యార్థులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తమ గ్రాడ్యుయేషన్ డేకి రావడాన్ని వ్యతిరేకించారు. దాదాపు 450 మంది విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యానికి లేఖ రాశారు. మేము నేర్చుకున్నటువంటి రాజ్యాంగ విలువలు, న్యాయ విలువలకి విరుద్ధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వివరిస్తూ ఉన్నారు. వారి చేతుల మీదుగా మేము పట్టాలు తీసుకోము అని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఇది మంచి పరిణామం అయితే కాదు. ఎందుకంటే మనము మన రాజ్యాంగ సభ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సుప్రీంకోర్టుని సుప్రీంకోర్టుకు విశిష్టమైన అధికారాన్ని ఇచ్చింది, విశిష్టమైన ప్రాధాన్యతను కల్పించింది రాజ్యాంగంలో. దానికి న్యాయ సమీక్ష అధికారాన్ని ఇవ్వడం జరిగింది. అట్లాంటి యొక్క న్యాయ వ్యవస్థ మీద ఇలా న్యాయ విద్యార్థులు విశ్వాసాన్ని కోల్పోవడం అంటే ఇది నిజంగా మంచి పరిణామం కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎంత ప్రాధాన్యత ఉంటుందంటే, రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేస్తుంది. అట్లాగే ఒకవేళ రాష్ట్రపతి కనుక మరణిస్తే, ఉపరాష్ట్రపతి పదవిలో లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. అంటే రాజ్యాంగము చాలా విశిష్టమైన అధికారాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో తమ యొక్క ప్రాధాన్యతను, తమ యొక్క విశ్వసనీయతని ఇలా సుప్రీంకోర్టు కోల్పోతుందనడానికి ఉదాహరణ ఏంటి? నరేంద్ర మోడీ గారు చాలామందికి, రంజన్ గొగోయ్ లాంటి వాళ్ళని రాజ్యసభ మెంబర్గా పంపించారు. ఏది ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయిన తర్వాత చాలామందిని గవర్నర్గా పంపించడం జరుగుతుంది. దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే, యువత దేశానికి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ దేశంలో రాజకీయ నాయకుల లేదా ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నది. ప్రజలకు న్యాయం చేయడం విఫలమవుతుందని చెప్పేసి ఇలా దేశ ప్రజలు భావిస్తున్నారు. దాంట్లో భాగంగా నల్సార్ యొక్క విద్యార్థుల యొక్క వాళ్ళ లెటర్ రాయడాన్ని మనం చూడాలి. ఒక్క న్యాయ వ్యవస్థే కాదు, ఇలా ఈ దేశంలో ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ, రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడం జరిగింది. తమ జీవ సంస్థలుగా మార్చుకోవడం జరిగింది. ముఖ్యంగా సిబిఐ లాంటి సంస్థల్ని, ఐటీ లాంటి సంస్థల్ని తమ రాజకీయ ప్రత్యర్థుల మీదకి ఎగదోసి వాళ్ళని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టి, తర్వాత వాళ్ళు లొంగిపోయిన తర్వాత నిస్సిగ్గుగా వాళ్ళే మళ్ళీ దాన్ని కేసులు ఎత్తేయడాన్ని ఇలా సమాజం చూస్తూ ఉన్నాం, నివ్వెరపోతూ ఉన్నాం. అట్లాగే ఎన్నికల కమిషన్ని కూడా, ఒక రాజ్యాంగబద్ధంగా స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ని కూడా ఉపయోగించుకొని ద్వారా ప్రత్యర్థుల యొక్క ఓట్లను తీసేయడం, ప్రత్యర్థుల యొక్క ఓట్లు తీసేసి గెలవడం, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థల్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది ఉదాహరణ. ఇదే రకంగా ఎంత ఘోరం అంటే, అసలు రాజ్యాంగ సంస్థల మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద, రాజకీయ వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇలా ఒక ఎంపీ గెలుస్తాడు, ఇంకో పార్టీలో మారుతాడు. ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది, ఆ ప్రభుత్వాన్ని గురించి ఇలా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి మొత్తంగా ఇలా దేశము ఒక ప్రమాదంలో పడ్డది. ప్రజాస్వామ్యము, రాజ్యాంగము ప్రమాదంలో పడ్డది. రాజ్యాంగ సంస్థలు మొత్తం కూడా తమ స్వయం ప్రతిపత్తిని కోల్పోయే పరిస్థితి కనిపిస్తున్నది. ఇది మంచి పరిణామం కాదు. అయితే ఒక్కటి మంచి పరిణామం ఏంటంటే, సుపరిణామం ఏంటంటే, యువత దీన్ని అన్నింటినీ గమనిస్తూ ఉన్నది. వీళ్ళు చేసినటువంటి రాజకీయాల్ని గమనిస్తూ ఉన్నది. ఈ రాజ్యాంగ వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం యువత ముందుకు రావడం మాత్రం మంచి పరిణామం. థ్యాంక్ యూ.